మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మాట్లాడడానికి ఎవరూ లేరట. జైల్లో పరిస్థితి బిక్కుమంటూ ఆ 4 గోడల మధ్య భగవంతుడా ఇప్పుడు తలుచుకుంటున్నాడట ఆయన. ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటున్నాడట మనసులోని. పవన్ కళ్యాణ్ గారు ఓకే, తప్పు చేశాను పవన్ కళ్యాణ్ క్షమించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు చేశాను, చంద్రబాబు క్షమించాలి. లోకేష్ని తిట్టాను, లోకేష్ క్షమించాలి. ఇలాగని మనసులో అనుకునే పరిస్థితి వచ్చేసిందంటూ ట్రోల్ అవుతున్న అంశాలు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మగ్గుతున్న జోగి రమేష్ గొంతెమ్మ కోరికలంటూ ప్రచారం. జైలు అధికారులను చిరాకు పెడుతున్న జోగి అట. జైల్లో సౌకర్యాలు సరిగ్గా లేవు అంటూ గగ్గోలు పెడుతున్నాడట. ఏంటి సౌకర్యాలంటే మనం విహారయాత్రలకు వెళ్ళామా? ఎందుకు ఇచ్చేస్తారు సౌకర్యాలు? అంటే మాజీ సీఎం స్థాయి వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు ఆయన వయసునన్నా దృష్టిలో ఉంచుకుని ఆయన ఏవో కొన్ని అడిగాడు. హాట్ వాటర్ ఇవ్వండో, లేకపోతే మంచి భోజనం ఇంటి దగ్గర నుంచి రావాలి, నాకు హెల్త్ బాగోదు, నాకు ఒక ఫ్యాన్ ఉండాలి, లేకపోతే నాకు ఒక పేపర్ ఉండాలి అంటే నీకు ఎందుకు ఇచ్చేస్తారు? నువ్వేం ఉద్ధరించడానికి వెళ్ళావు? వీటితో పాటు నీకు వాళ్ళు కావాలా, పైనుంచి దేవకన్యలు దిగి రావాలని వాళ్ళ పేర్లు వీళ్ళు అన్నీ చూసి ఎంత సెటరికల్గా మాట్లాడేవారండి. జోగి రమేష్ తక్కువేమైనా మాట్లాడా? రాయ్ చంద్రబాబు రారా పోరా, నీ కొడుకు ఆడెలాంటి వాడు, పవన్ కళ్యాణ్ ఏదో పావలా కళ్యాణ్, ఒకటి కాదు రెండు కాదు కదా, మళ్ళీ అవన్నీ రిపీట్ చేసుకుంటూ